తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలకు సంబంధించిన కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే ఈ విచారణ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలకు సంబంధించిన కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే ఈ విచారణ కొనసాగుతుంది. కల్తీ నెయ్యి ఘటనలో దూకుడు పెంచిన సిట్ అధికారులు ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నతో పాటు టీటీడీ మాజీ ఈవోను సిట్ విచారించింది. అయితే ఈ విచారణలో పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తుంది. ఈ స్టేట్మెంట్ల ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలకు సంబంధించిన కేసులో సిట్ దర్యాప్తును కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే ఈ విచారణ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏర్పడ్డ ఈ టీం సంబంధించినటువంటి పుస్తకం ఆల్రెడీ జూబిలీస్ హైదరాబాద్ జూబిలీస్ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి నివాసం చేరుకుంది. ఆల్రెడీ అతని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నతో పాటుగా మాజీ ఈవో తర్వాత పలువురు అధికారులు విచారించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలను ఆధారంగా చేసుకుని ఆ బేస్ గా చేసుకుని ప్రశ్నల వర్షం గుర్తిస్తున్నట్టు తెలుస్తోంది. తనకి ఈ రోజు అంటే ఇక్కడ జూబిలీస్ తను హైదరాబాద్ లోనే విచారణకు హాజరవుతారంటూ కూడా సుబ్బారెడ్డి చెప్పిన నేపథ్యంలోనే ఇక్కడికే ప్రత్యేకంగా సిట్ బృందం చేరుకుని మొత్తం అయితే అతన్ని విచారిస్తుంది. అన్ని కోణాలు అంటే ముఖ్యంగా గతంలో దర్యాప్తులో తేలిన అంశాలతో పాటుగా ఇప్పుడు ఈ కేసులు ఎవరైతే విచారించారో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా వాటిని బేస్ గా చేసుకుని అప్పటి చైర్మన్ గా తను ఉన్నటువంటి సమయంలో తను తీసుకున్న నిర్ణయాలు వాటికి సంబంధించిన వివరాలను కూడా అతని నుండి రాబట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం సిట్ చేస్తుంది. మరి ఎంతసేపు ఈ విచారణ కొనసాగుతున్న విషయంలో స్పష్టత రావాల్సింది. మొత్తంగా బృందం అయితే అలాంటి టీం అయితే లోపలికి వెళ్ళింది. మొత్తం 6 బృందం లోపలికి చేరుకొని తమతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు తెచ్చుకున్నారు. వాటిని బేస్ చేసుకుని కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.